Yeah, so uh, you know, uh, this. Yeah, ఇది తెలుసా తెలీదా? Yes, sir. What is that? H2O water, sir. H2 అన్న వాటర్. డెల్ ఆవాజ్ ఇస్తున్నది. Water, sir. వెరీ నైస్. Yeah, I have a question. Before getting on to question, let me draw something. Say, I'm not a good artist. బొమ్మలు గీయడం నాకు పెద్దగా రాదు. ఏదో రఫ్గా బొమ్మ గీస్తున్నాను. సంథింగ్ లైక్ దిస్. ఓకే, వాట్ డూ యూ గెస్ దిస్? యా నవ్యశ్రీ. Bucket, sir. యా వెరీ నైస్. ఇట్ ఈస్ అ బకెట్. రైట్ నవ్ ఐ హ్యావ్ అ క్వశ్చన్. దీనిలో స్టోర్ చేయాలంటే చెయ్యగలమా లేదా? చెయ్యొచ్చు సార్. వెరీ నైస్. యా తబస్సం. ఎస్ సార్. చేయొచ్చు కదా? ఎస్ సార్. వెరీ నైస్. సో దిస్ ఇస్ మై నెక్స్ట్ క్వశ్చన్ అండ్ నవ్ ఐ సే దిస్ ఇస్ ఏ క్లోత్ బ్యాగ్. క్వశ్చన్ ని పూర్తిగా జాగ్రత్తగా విని ఆన్సర్ చెప్పాలి. రైట్ నౌ మై క్వశ్చన్ ఈస్, దీనిలో స్టోర్ గుడ్ స్టోర్ చేయాలంటే ఎలా స్టోర్ చేయొచ్చు? యా బాటిల్లో వేసి సార్. వెరీ నైస్. బాటిల్లో వేసి దీనిలో పెట్టొచ్చు. ఇంకా యా శిల్ప. యా నవ్య. ఓ వాయిస్ వినిపిస్తోందా నవ్య, శిల్ప? ఎస్ సార్. యా. క్లాత్ బ్యాగ్ లో వాటర్ పోస్తే అంతా Yes, కారిపోతుంది కదా sir. సార్. సో మై క్వశ్చన్ వాజ్ నాట్ దీనిని దీనిలో స్టోర్ చేయగలమా లేదా ఈజ్ నాట్ మై క్వశ్చన్. మై క్వశ్చన్ వాజ్ దీనిని దీనిలో స్టోర్ చేయాలంటే ఎలా స్టోర్ చేయొచ్చు ఈజ్ ది క్వశ్చన్, రైట్? ఎస్ సార్. ఎలా స్టోర్ చేయొచ్చు అని ఆలోచించండి. స్టోర్ చేయగలమా లేదా అని ఆలోచించొద్దు. ఎందుకనంటే అలా ఆలోచిస్తే మనం జీవితంలో ముందరికి పోలేం. జీవితంలో ముందరికి పోవాలంటే కరెక్ట్గా ఆలోచించాలి. యా శిల్ప. బ్యాగ్ పెద్దది. శిల్ప నువ్వు కరెక్ట్గా బాగా నెట్వర్క్ వచ్చే చోటు కూర్చుంటే బాగుంటుందిరా. వాయిస్ ప్రతిరోజు వాయిస్ బ్రేక్ అవుతూ ఉంది. యా తబస్సం. ఎస్ సార్. దాన్ని ఎలా స్టోర్ చేయొచ్చు? వాటర్ బాటిల్ లోనే సార్. వాటర్ బాటిల్లో నీ ఆల్రెడీ చెప్పేసింది డెల్. యా అక్షర. సార్ ఏదైనా బాక్స్లో పెట్టి స్టోర్ చేయొచ్చు. అట్ట పెట్టలోనా చెక్క పెట్టలోనా? కాదు సార్, ప్లాస్టిక్ బాక్స్లో. ప్లాస్టిక్ బాక్స్. అచ్చా, ప్లాస్టిక్ బాక్స్కి బాటిల్కి తేడా ఏముంది? ప్లాస్టిక్ కవర్లు వేసి కూడా పెట్టచ్చు.
ఇంకా ఎనీ sure. ఐడియాస్? దీన్ని సబ్జెక్ట్ లాగా ఆలోచిస్తే ఏం ఒక ముక్క అర్థం కాదు బా. అసలు దానిలో అక్కడ సబ్జెక్ట్ ఏం లేదు. ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. మీరు చాలా సీరియస్గా సైంటిస్ట్లా ఆలోచించినట్లు ఆలోచిస్తున్నారు. 4వ తరగతి కంటే తక్కువ వయసు ఉన్నప్పుడు మీరు ఎలా ఆలోచించారో అలా ఆలోచించండి. అప్పుడు మీకు కరెక్ట్ ఐడియాలు వస్తాయి. వావ్. ఓ భోయ్, హైలీ టెక్నాలజికల్ ఆన్సర్. జిప్ లాక్ బ్యాగ్. ఇంకా ఏ నవ్యశ్రీ, అంతేనా? ఐడియాలు ఏం రాలేదా? థింక్ చేస్తానా సార్? థింక్ చేస్తా ఉన్నా. రైట్, నేను ఒక హింట్ ఇవ్వనా అప్పుడు? మీరు థింక్ చేయడానికి కావాల్సిన హింట్ రైటా? ఎస్ సార్. నవ్యస్, యా నవ్యశ్రీ, నవ్ యూఆర్ ఇన్ బీటెక్ సెకండ్ ఇయర్, రైట్? థర్డ్ ఇయర్ సార్. Wow, Ray, BTech third year. Now assume keep that BTech beside, right? ఎస్ సార్. When you were in third class, when you were in third class, మామూలుగా ఏదో హాలిడేస్ వచ్చినప్పుడు ఇంట్లో అలా కూర్చొని ఉంటే, అమ్మ నాన్న అక్కడ కూర్చొని ఉంటే బయట ఒక మ్యూజిక్ వినిపించేది. ఆ దుమ్మ చాదే దుమ్మ చాదే దుమ్ దుమ్ దుమ్. ఇది మాత్రమే రిపీటెడ్ గా సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ వినిపించిన వెంటనే నాన్న జేబులోంచి 10 రూపాయలు ఎత్తుకుని పరిగెత్తుకుంటూ బయటికి పోయేవాళ్ళు. ఎస్ సార్. ఆ ఇదే హింట్. ఆ తబస్సుం, డల్, హింట్ ఇచ్చినాను. నౌ స్టార్ట్ సార్. థింకింగ్. ఐస్ బ్యాగ్. ఆ యా అక్షరా, Yes, sir. దీనిని ఫ్రీజ్ చేసి ఐస్ లాగా మార్చి దీనిలో పెట్టొచ్చు కదా. Yes. సార్. అంటే దీనిలో పెట్టాలంటే మనము లిక్విడ్ ఫార్మేట్ లో పెట్టొచ్చు. అదే దీనిలో పెట్టాలంటే మనము సాలిడ్ ఫార్మేట్ కి మార్చి పెట్టొచ్చు. కరెక్టే కదా నవ్యశ్రీ? సార్. యా అక్షర, ఓకే. Yes, sir. ఇలాంటి ఐడియా ఎందుకు రాలేదు? ఓకే, సో ఓకే, ఇప్పుడు రెండో క్వశ్చన్ అడుగుతాను. ఇక్కడ యు ఆర్ సపోజ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ 3 థింగ్స్. నవ్యశ్రీ, ఓకే, దిస్ క్వశ్చన్ ఈజ్ ఓకే సార్. ఎస్పెషలీ ఫర్ యూ. Now you are supposed to concentrate on 3 things in this particular concept. ఆ 3 things ఏవై ఉంటాయి? ఇక్కడ మీరు 3 విషయాల పట్ల కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఆ 3 విషయాలు ఏవై ఉంటాయని మీరు అనుకుంటున్నారు? యా అక్షర, H2O bucket and cloth bag. కాదు. రైట్, నేనే చెప్తాను. సిచ్యువేషన్ ని బట్టి మనం కానీ చేంజ్. అదే, ఏమేమి 3 విషయాల గురించి మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ 3 విషయాలు ఏవై ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు? సి, చెప్పండి సార్ మీరే. ఆ రోజు గోల్డ్ చైన్ కొన్నప్పుడు మీరు బరువు చూశారు, మీరు పొడవు చూశారు, షాప్లో వాడు బరువు చూశాడు, రైటా? ఎస్ ఎవరి సార్. ఎవరికి కావాల్సింది వాడు చూశాడు. అలా ఇప్పుడు ఒక ప్రోగ్రామర్ అవ్వడానికి మీరు ఎలా చూడాలో అలా చూస్తేనే విషయాలు అర్థమవుతాయి. అక్షర, ఓకే. Sir. సో ద ఫస్ట్ థింగ్ టు బి కాన్సన్ట్రేటెడ్ ఈజ్ ద కంటెంట్ టు బి స్టోర్డ్, రైటా? ద సెకండ్ థింగ్ టు బి కాన్సన్ట్రేటెడ్ ఈజ్ ద స్టోరేజ్ లొకేషన్. The third thing to be concentrated is the format in which you store. Are you getting this? ఎస్ సార్. Sir. అంటే ఇలా ఎప్పుడు ఆలోచించలేదు సార్. నో ప్రాబ్లం.
ఇలాంటి ఆలోచనలు తెచ్చుకోవడమే సంథింగ్ ఇంపార్టెంట్, రైటా? ఇలాంటి ఆలోచనలు రాలేదనుకోండి, ఎప్పుడూ ఒకేలా ఆలోచిస్తూ ఉంటే ఆ, ఏదో ఆ, ఇంగ్లీష్లో చెప్తే ఏమంటారంటే బాటల్ నెక్డ్ లైఫ్, బాటల్ నెక్డ్ థింకింగ్. అంటే ఒ- మీరు ఏ బాటిల్ అన్నా తీసుకోండి, బాటిల్ ఎంత పెద్దగా ఉన్నా దాని మూతి మాత్రం సన్నగా ఉంటది. అంటే దానిలో ఇరుక్కున్నట్లు ఫీలింగ్ ఉంటది. తెలుగులో చెప్తే ఏదో ఒకే మూసలో పోసినట్లు ఉంటుంది అని. అలా ఉండకూడదు. దిస్ ఇస్ వాట్ ఈ ఈ పర్టికులర్ ఏజ్, ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 13 to 21, 23, 24, ఈ ఏజ్ లో యూ కెన్ థింక్ ఎ లాట్ విత్ యువర్ క్రియేటివిటీ టు అండర్స్టాండ్ థింగ్స్ ఇన్ డిఫరెంట్ వేస్. ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈస్ 4వ తరగతి తర్వాత మీరు ఆలోచించడం ఆపేశారు. అది మీ తప్పు కాదు. టోటల్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఇలాగే ఉంది. 4వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి వరకు మీరు ఏదైతే నేర్చుకున్నారో అది మీ జీవితంలో పనికొచ్చేది నేర్చుకున్నారు. 4వ తరగతి తర్వాత ఇంటర్ కంప్లీట్ అయ్యేంత వరకు జీవితంలో పనికొచ్చేది ఒకటి కూడా నేర్చుకోలేదు. ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత అదే అలవాటు కంటిన్యూ అయితే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మార్చుకోవాల్సి ఉంటుంది, రైటా? ఇప్పుడు నేను చెప్పింది కరెక్టే కదా? ఫస్ట్ థింగ్, ద కంటెంట్ టు బి స్టోర్డ్. సెకండ్ థింగ్, ద లొకేషన్ వేర్ టు స్టోర్. థర్డ్ థింగ్, the format in which you are ఫార్మ్. supposed to store. Tabassum, okay? ఓకే సార్. Akshara, could you follow this? Yes, sir. Now, దీన్ని బేస్ చేసుకుని నౌ ఇప్పుడు కంప్యూటర్లో క్యాపిటల్ ఏ అని టైప్ చేస్తే దాని యాస్ కీ కోడ్ 65 బైనరీ సిస్టంలో కన్వర్ట్ అయ్యి ట్రాన్స్ఫర్ అవుతుందని నేను చెప్పాను. డెల్ ఓకే? ఓకే సార్. అదే క్యాపిటల్ బి అయితే 66 బైనరీ సిస్టంలో కన్వర్ట్ అవుతుంది. అదే క్యాపిటల్ ఎక్స్ అయితే 88 కన్వర్ట్ అవుతుంది. అంటే దాని నెంబర్లు సీక్వెన్స్లో వస్తాయి. క్యాపిటల్ జెడ్ అంటే 90 కన్వర్ట్ అవుతుంది. బీ క్లియర్, స్మాల్ ఏ అంటే 97. 97. యా, ఆ 91, 92, 93, 96 వేరే సింబల్స్ ఉన్నాయి. స్మాల్ బి ఈజ్ 98. అలా ఏదో స్మాల్ జెడ్, ఇట్ కమ్స్ ఫర్ అరౌండ్ 120, 121, సంథింగ్ లైక్ దట్, 126. ఇదంతా బాగానే ఉంది. ద ప్రాబ్లమ్ స్టార్ట్స్ ద సింబల్ 5. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. కీబోర్డ్లో ఇవన్నీ కూడా సింబల్సే. క్యాపిటల్ ఏ కోడ్ నెంబర్ 65 లాగా కీబోర్డ్లో 5 అనే సింబల్ యొక్క కోడ్ నెంబర్ 53. అంటే ఇవన్నీ మనం గుర్తుపెట్టుకునే పనుల, ఇవన్నీ దాని ముందటివి, ఇవి దాని తర్వాత. ఏదో ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు, మిగతా అన్ని తెలిసిపోతాయి. సే యూ హ్యావ్ ఎ కంటెంట్ 5. కీబోర్డ్లో 5 అని కనిపిస్తుంది, దాని కోడ్ నెంబర్ 53, యాస్కి కోడ్ నెంబర్. Now assume you have an integer variable that has 2 bytes memory. You have a character variable that occupies only 1 byte memory. Character variable, integer variable. Akshara concept okay? Yes, sir. Now, now, ఇప్పుడు దీనిని మీరు క్యారెక్టర్ వేరియబుల్లో స్టోర్ చేశారు అనుకోండి. అంటే మీరు కీబోర్డ్లో 5 అని నొక్కిన వెంటనే 53 దాన్ని బైనరీ సిస్టంలో కన్వర్ట్ అయ్యి వచ్చి దీనిలో స్టోర్ అవుతుంది. ఎంత స్టోర్ అవుతుంది? 53. ఓకే, దెర్ ఇస్ నథింగ్ రాంగ్. మళ్ళీ దీన్ని యూజర్కి చూపించినప్పుడు అది 5గా మారి యూజర్కి కనిపిస్తుంది. ఇప్పుడు దీని మీద మీరు ప్లస్ మైనస్ ఇలాంటివి ఏం చేయరు, అది క్యారెక్టర్ వేరియబుల్ కాబట్టి. నవ్య ఓకే? ఎస్ సార్. నౌ ద ప్రాబ్లమ్ స్టార్ట్స్. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మీరు ఇంటిజర్ వేరియబుల్లో స్టోర్ చేస్తే మన కర్మకాలి 53 స్టోర్ అయింది అనుకోండి. మీరు దాని మీద ప్లస్ చేస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ అనే వేరియబుల్లో 5 అనే వాల్యూ పెట్టినారంటే 53 స్టోర్ అయింది. జే అనే వేరియబుల్లో కూడా 5 అనే వాల్యూ పెడితే మళ్ళీ 53 స్టోర్ అయింది. ద మూమెంట్ యూసే ఐ ప్లస్ జే, ఇట్ బికమ్స్ 106. ఇట్ విల్ నెవర్ బికమ్ 10 బికాస్ ఇక్కడ 5 లేదు, ఇక్కడ 53 స్టోర్ అయింది. కరెక్టా కదా అక్షర? Yes, sir. డెల్ అర్థమవుతుందా? ఎస్ సార్. ఇది ప్రాబ్లం.
అంటే ఇప్పుడు మనకి దాని కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ ఇంటిజర్ వేరియబుల్లో స్టోర్ కాకూడదు. స్టోర్ అయితే దాని మీద మనం ప్లస్ మైనస్ లాంటివి ఇచ్చేసి ఉపయోగం లేదు, తప్ప ఆన్సర్ వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఇదే వాల్యూని క్యారెక్టర్ వేరియబుల్లో స్టోర్ చేసేటప్పుడు క్యారెక్టర్ ఫార్మేట్లో స్టోర్ చేయాలి. దీనిని ఇంటిజర్ వేరియబుల్లో స్టోర్ చేసేటప్పుడు డెసిమల్ ఫార్మేట్లో స్టోర్ చేయాలి. ఆర్ యూ గెటింగ్ దిస్? ఏ ఫార్మేట్లో స్టోర్ చేయాలి? నవ్య, ఓకే? Yes, sir. ఏ ఫార్మేట్లో స్టోర్ చేయాలి అని స్పెసిఫై చేయడానికి పనికొచ్చేది ఫార్మేట్ స్పెసిఫైయర్. అది మనము క్యారెక్టర్కి %C, ఇంటిజర్కి %D అని మనం స్పెసిఫై చేస్తాము. ఇప్పుడు ఇది క్లియర్గా అర్థమైందా? Yes, sir. యా అక్షర, ఓకే? ఎస్ సార్. తబస్సం, ఎనీ క్వైరీ ఆన్ దిస్? No, sir. సి ఏదో సి సి లాంగ్వేజ్లో ఇంటిజర్ అయితే %D వాడాలి, రైట్? బాగానే ఉంది. %D ఎందుకు వాడాలి అంటే అది ఇంటిజర్ కాబట్టి కాదు. అక్కడ మనకు డెసిమల్ ఫార్మేట్లో డాటా స్టోర్ కావాలి కాబట్టి అని మనము అర్థం చేసుకోగలిగితే వి బికమ్ ఏ ప్రోగ్రామర్. ఇలా అర్థం చేసుకోకపోతే వి స్టే బ్యాక్ యాజ్ ఎ స్టూడెంట్. తేడా అర్థమవుతుందా? Yes, sir. సే దిస్ ఇస్ ద వే యు ఆర్ సపోజ్ టు టర్న్ అప్ యాజ్ ఎ ప్రొఫెషనల్. సో ప్రొఫెషనల్ కావాలని అంటే ద బేసిక్ థింగ్ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ ఈజ్ థింక్. ఆలోచించనంత వరకు మీరంతా గుర్తు పెట్టుకొని పరీక్ష రాసి 100%లో తెచ్చుకున్నా కూడా దట్ బికమ్స్ అన్ ఇన్ఫర్మేషన్ దట్ యూ విల్ నెవర్ యూజ్ ఇన్ యువర్ ఎంటైర్ లైఫ్. A+B² ఫార్ములా లాగా జీవితకాలంలో వాడరు కానీ నేర్చుకున్నారు లాగా ఉంటుంది. అలా ఉండకూడదు అంటే ఆలోచించి మనము కాన్సెప్ట్ని, కంటెంట్ని ఒకదాంతో ఒకదానికి మనం కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మనకి కాన్ఫిడెన్స్ పెరిగినప్పుడు మనము ఎక్కడైనా కానీ స్థిరంగా ఉండగలము. దానికి కావాల్సిన బేసిక్ థింగ్ ఈజ్ థింక్ ఇన్ ది కరెక్ట్ డైరెక్షన్. లిఖిత్, ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. వెరీ నైస్. సో keeping this beside, now let us get on to our notes. So this is what data types. Okay, and this is what that format specifiers. We said character data type, its keyword is char, it occupies 1 byte, దాని capacity -128 to 127, ASCII numbers ద్వారా చెప్పబడుతుంది. దాని ఫార్మేట్ స్పెసిఫైర్ %C. ఇంటిజర్ కీవర్డ్ ఈజ్ ఇంట్, ఇట్ ఆక్యుపైస్ 2 bytes మెమరీ, దాని కెపాసిటీ ఈజ్ -32,000 to +32,000. దానిలో డాటా స్టోర్ చేయాలి అంటే మనము ఈ ఫార్మేట్లో స్టోర్ చేయాలి అని చెప్పేందుకు పనికొచ్చే దానిని మనం ఫార్మేట్ స్పెసిఫైయర్ అని అంటాము. దస్ డాటా టైప్స్ అనే టాపిక్ ఇక్కడికి పూర్తయింది. లిటరల్లీ డాటా టైప్స్ అర్థం చేసుకోవడానికి మనకి 2 to 3 hours పడుతుంది. ఇది ఓన్లీ బేసిక్స్ అర్థం చేసుకున్నాం అంతే. డాటా టైప్స్లో ఆ 1 byte అంటే 8 bits ఎందుకు, ఇవన్నీ చాలా వెరీ కోర్ బేసిక్స్ ఆఫ్ ది సబ్జెక్ట్. సో ఫార్మేట్ స్పెసిఫైర్స్ ఈస్ డన్. సో నెక్స్ట్ కమ్స్ సంథింగ్ కాల్డ్ ఫంక్షన్, రైట్? సో బేసిక్ ఇంగ్లీష్, ఫంక్షన్ అంటే ఏమి? యా నవ్యశ్రీ. ఫంక్షన్ అంటే యా తబస్సం, యా డెల్. Even ఫంక్షన్ అంటే ఏదో ఈవెంట్, ఓకే. డెల్. యా అక్షర. sir, I think
Ah, block of code, sir. oh, you are technically speaking, right? Before getting into technology, we should understand what basic why that term is used. Technical block అనొచ్చు కదా, రైట్? వాడు ఏదో ఒక పదం వాడాడు, అండ్ ఈ పదం మొత్తం కంప్యూటర్ సైన్స్ లో వాడుతూనే ఉంటారు. నాట్ ఓన్లీ ఫర్ సి. దిస్ టర్మ్ ఫంక్షన్ ఈజ్ యూస్డ్ ఇన్ సి, సి ప్లస్ ప్లస్, జావా, బేసిక్, కోబాల్, పాస్కల్. ఎవ్రీ లాంగ్వేజ్ హ్యాస్ ద సేమ్ కాన్సెప్ట్. With in some locations they use a different terminology like methods and antaru. Okay, leave that. Right. I'll come up with one simple English statement. Right. Long back I purchased a table fan and two pedestal fans. Both the pedestal fans they are functioning properly, but the table fan it is not functioning properly. ఇది విన్న తర్వాత ఫంక్షన్ అంటే మీకు ఏమనిపించింది? యా, పని చేయడం. సారీ. యా తబస్సం. యా, యాక్టివిటీ. యాక్టివిటీ అనడం కంటే కూడా వీ కెన్ కాల్ ఇట్ జస్ట్ పని. యా నవ్యశ్రీ, ఓకే. Sir. हाँ भाई, तबस्सुम डल ఓకేనా? ఓకే Okay, సార్. sir. ఫంక్షన్ అంటే పని, సే Funny. వర్క్ లేదా ప్రాసెస్. నౌ ఇది ఇలా ఓకే బాగానే ఉంది, కానీ ఫంక్షన్ అంటే పని కాబట్టి మీకు పని చేయడం వచ్చా రాదా ఇస్ అ బేసిక్ క్వశ్చన్. మీకు పని చేయడం వచ్చా రాదా అంటే యూ మే గెట్ ఎ డౌట్. అంటే పని చేయడం అంటే ఏ పని సార్, మాకు చాలా వచ్చు కదా అని మీకు అనిపించవచ్చు, రైట్ నవ్యశ్రీ? Yes, sir. ఫర్ ఎగ్జాంపుల్, అంగడికి వెళ్ళి సోపు తీసుకురావాలని అనుకుందాం. షాప్కి వెళ్ళి సోపు కొనుక్కొని రావాలి అని అనుకుందాం. ఈ పని చేయడం మీకు వచ్చా రాదా? వచ్చు సార్. ఎలా చేస్తారు? షాప్ కు వెళ్ళి చెప్పిన ఐటమ్ షాప్కి తీసుకొని వెళ్ళి మళ్ళీ సోప్ తీసుకురావడానికి వెళ్తాం సార్. సోప్ తీసుకొని మళ్ళీ మళ్ళా రిటర్న్ అవుతాం సార్. సోప్ తీసుకుని అంటే వాడే అక్కడ సోపులు పెట్టుకొని ఉంటే మనం అట్లా ఎత్తుకొచ్చేస్తామా? అమౌంట్ ఇచ్చేసి పైసలు ఇచ్చి సోప్ తీసుకుని ఆ షాప్కి వెళ్ళి అంటే ఎలా వెళ్తారు? బండ్లోనా, నడుచుకుంటున్నా? డిస్టెన్స్ ఉంటే బండిలో వెళ్తాం సార్. మామూలుగా మీ డిస్టెన్స్ మీ లేకుంటే ఇంటి దగ్గర సిచ్యువేషన్ ని బట్టి చెప్పండి మీరు. నడుచుకుంటా సార్. షాప్కి నడుస్తూ వెళ్ళి పైసా ఇచ్చి సోప్ తీసుకుని నడుస్తూ వెనక్కు వస్తాము. కరెక్టే కదా తబస్సుం? ఎస్ సార్. డెల్ ఎనీ క్వైరీ ఆన్ దిస్? నో సార్. వెరీ నైస్. అంటే ఈ పని మీకు బాగా వచ్చని మీరు అంటున్నారు, రైట్? ఈ పని మీకు బాగా వచ్చు కాబట్టి మీరు రోజు అంగడికి వెళ్ళి సోప్ తెస్తూ ఉంటారా? నో సార్. మీకు వచ్చు కదా ఈ పని? మనకి యూస్ ఉన్నప్పుడే వెళ్తాం కదండి సార్. ఓకే, సరే. ఎప్పుడు తెస్తారు? ఎన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సోపు తేవడం ఎలాగో అని మీకు తెలుసు అని ఇక్కడ ప్రూఫ్ దొరికింది. మీకు తెలుసు కాబట్టి రోజు సోప్ తెస్తుంటారా అంటే ఆహా, రోజు ఎందుకు తెస్తాం సార్ అన్నారు. వెరీ నైస్. నౌ మై క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎప్పుడు తెస్తారు? అయిపోయిన తర్వాత సోపు లేనప్పుడు వెళ్ళి తెస్తాం సార్. వెరీ నైస్. తబస్సం కరెక్టేనా? ఎస్ సార్. వెరీ నైస్, బ్యూటిఫుల్. వాట్ యూ సే అక్షర? సార్. ఇంట్లో నౌ మై క్వశ్చన్ ఈజ్, ఇంట్లో సోప్ ఉందా, అయిపోవచ్చిందా, అయిపోయిందా, కందిపప్పు ఉందా,
ఇంకా ఎన్ని రోజులు వస్తుంది, అయిపోయిందా, అయిపోవచ్చిందా, బియ్యం ఉందా, అయిపోవచ్చిందా అని చూసేంత రెస్పాన్సిబిలిటీస్ మీకు అప్పుడే వచ్చేసినాయా? ఈజ్ మై క్వశ్చన్. No, sir. లేదు సార్. యా నవ్య, నవ్ మై క్వశ్చన్. సోప్ తీసుకురావాలి అంటే ఎప్పుడు తెస్తారు? మంత్లీ వన్స్ సార్. స్టార్ట్ అయిపోతే నవ్య, నవ్య స్టార్ట్ థింకింగ్. క్వశ్చన్ని జాగ్రత్తగా విని ప్రాక్టికల్ లైఫ్లో మీరు ఏం చేస్తారో అది మాత్రమే చెప్పండి. ఇంట్లో సోప్ ఉందా లేదా అని చూసేంత రెస్పాన్సిబిలిటీ మీకు వచ్చిందా అంటే రాలేదు. ఓకే, ఇప్పుడు చెప్పండి. సోప్ తీసుకురావడం మీకు తెలుసు, వెరీ నైస్. ఎప్పుడు తెస్తారు? ఇంట్లో చెప్పినప్పుడు సార్, తెమ్మని చెప్పినప్పుడు. వెరీ నైస్, బ్యూటిఫుల్ స్టేట్మెంట్. యా అక్షర, కరెక్టా కదా? ఎస్ సార్. భాయ్ తబస్సం. Yes, sir. సో వెన్ డూ యూ గెట్ సోప్ అంటే ఇంట్లో అంటే జనరల్గా ఎవరు చెప్తారంటే ఇంకా అమ్మే చెప్తుంది అనుకుందాం. కాన్సెప్ట్ రైట్? ఎస్ సార్. Yes, sir. అంటే ఇప్పుడు సోప్ ఇప్పుడు అమ్మ చెప్పింది కాబట్టి మీరు సోప్ తెచ్చినారు, బాగానే ఉంది. రేపు పొద్దునే మీ ఇంట్లో ఫ్యాన్ కాలిపోయింది అనుకోండి, మీ అమ్మే చెప్తుంది ఫ్యాన్ రిపేర్ చేయని, కూర్చొని చేయగలవా? నో సార్. అమ్మ చెప్పింది కదా. ఆ పని మనకు రాదు కదండి సార్. వెరీ నైస్. అంటే ఇక్కడ మీరు రెండు విషయాలు గమనించినారు, మళ్ళీ ఇది జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ మీరు రెండు విషయాలు గమనించినారు. సోపు తీసుకురావడం అనే పని జరగాలి అంటే, ఒకటి, సోపు ఎలా తీసుకురావాలని మీకు తెలిసి ఉండాలి. రెండు, ఇంట్లో ఎవరో ఒకరు దాన్ని చెప్పు ఉండాలి. కరెక్టా కాదా? ఎస్ సార్. హా బై డెల్, సై है कि नहीं? ఎస్ సార్. డెల్, నువ్వు కూర్చొని క్లాస్ వింటున్న రూమ్ లో ఫ్యాన్ తిరుగుతోందా? ఎస్ సార్. వెరీ నైస్. అంటే మీ ఇంట్లో ఫ్యాన్ కి తిరగాలని తెలుసు, కరెక్టా కాదా? ఎస్ సార్. ఫ్యాన్ తయారు చేసినోడు ఫ్యాన్ కి చెప్పాడు, ఓసే ఫ్యాన్ నువ్వు తిరుగు అని చెప్పాడు. నవ్య, దీన్ని బాగా అర్థం చేసుకోండి. మీ ఇంట్లో ఫ్యాన్ తయారు చేసిన వాడు ఫ్యాన్ కి చెప్పినాడు, ఓసే ఫ్యాన్ నువ్వు తిరుగు అన్నాడు. ఎలా చెప్పాడంటే లోపల బాల్ బేరింగ్ పెట్టినాడు, కాయిల్ పెట్టినాడు, ఏందో వాడి తలకాయ నొప్పి వాడి ఇష్టం వచ్చినట్లు వాడు చెప్పాడు. ఆ ఫ్యాన్ కి తిరగాలని తెలుసు. ఓకే, నౌ ఓకే సార్. మీ అందరి రూమ్స్ లో ఫ్యాన్స్ తిరుగుతూనే ఉన్నాయా? పొద్దున్నుంచి తిరుగుతూనే ఉందా ఫ్యాన్? డెల్. No, sir. ఆ నో సార్. ఎప్పుడు తిరగడం మొదలైంది? On చేసినప్పుడు. ఆన్ చేసినప్పుడు. అంటే ఇక్కడ కూడా మళ్ళీ రెండు విషయాలు వచ్చినాయి. ఫ్యాన్ కి తిరగాలని తెలుసు, మీరు ఆన్ చేస్తేనే తిరిగింది. మీకు సోప్ తేవాలని తెలుసు, మీ అమ్మ చెప్తేనే తెచ్చినారు. యా నవ్యశ్రీ, ఒక పని జరగాలంటే రెండు విషయాలు ఉండాలి, కరెక్టా కదా? ఎస్ సార్. ఆ, ఇది, ఈ పదం జాగ్రత్తగా వినండి. మీకు ఏదైతే ఏం చేయాలని తెలుసో దీనిని ఏమంటారు అంటే డెఫినేషన్ అని అంటారు. డెఫినేషన్ అంటే ఏం జరగాలి అని ఉంటుంది. మరి ఆ డెఫినేషన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇంప్లిమెంట్ అవుతుంది అంటే అమ్మ చెప్పినప్పుడు. దాన్ని ఏమంటారు అంటే కాల్ అని అంటాం. పదాలు జాగ్రత్తగా వినండి. ఫంక్షన్ అంటే పని, వర్క్, ప్రాసెస్. ఏ ఫంక్షన్ హ్యాస్ టూ ఆస్పెక్ట్స్. ఒకటి, ఏమి జరగాలి అని తెలిసి ఉండాలి. రెండు, దానిని ఎవరైనా యాక్టివేట్ చేయాలి. కరెక్టేనా? ఎస్ సార్. సో ఏమి జరగాలి అని తెలిసి ఉండాలి ఈజ్ టెక్నికలీ కాల్డ్ ఫంక్షన్ హ్యాస్ ఏ డెఫినేషన్. సే ఫంక్షన్ డెఫినేషన్ includes the process to be ఎగ్జిక్యూటెడ్. ఫంక్షన్ డెఫినేషన్ లో ఏం ప్రాసెస్ జరగాలి అని ఉంటుంది. దానిని ఎవరైనా యాక్టివేట్ చేయాలి.
is called function call. Say function call is a activation or a invocation of the function అనే పదం వాడతారు. ఇన్వొకేషన్ ఆర్ యాక్టివేషన్ ఆఫ్ ది ఫంక్షన్ అంటే ఫంక్షన్ డెఫినేషన్ అని మనం అర్థం చేసుకోవాలి. సో ఫంక్షన్ అంటే రెండు విషయాలు ఉంటాయి. ఒకటి ఫంక్షన్ డెఫినేషన్, రెండు ఫంక్షన్ కాల్. ఫంక్షన్ డెఫినేషన్ అంటే ఏం జరగాలని ఉంటుంది, ఫంక్షన్ కాల్ అంటే దాన్ని యాక్టివేట్ చేయడం అంతే. ఇన్ సి ఏ ఫంక్షన్ ఈజ్ నాట్ ఓన్లీ సి, జావా, పైథాన్ వీటన్నింటిలో కూడా ఏ ఫంక్షన్ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ ఏ పెయిర్ ఆఫ్ పారంథిసిస్. పారంథిసిస్ అంటే ఏంది అక్షర? యా తబస్సం? యా నవ్యశ్రీ? సింబల్ సార్. ఏం సింబల్? రౌండెడ్ ఇలా బ్రాకెట్స్. parenthesis is what? Normal brackets. ఓకే, పారాన్సిస్ అంటే నార్మల్ బ్రాకెట్స్. కొంచెం జాగ్రత్తగా దీన్ని గమనించండి. మీరు ప్రోగ్రాంలో ఇలా రాసినారు, ఓకే, తబస్సం అక్షరాల్ లిఖిత్ అండ్ డెల్. జాగ్రత్తగా గమనించండి. నవ్య, వి విల్ హ్యావ్ ఎ డిస్కషన్ నౌ, రైట్? ఎస్ సార్. ప్రోగ్రాంలో ఇలా రాసినారా లేదా నవ్య? రాసినాం సార్. ఓకే, ఇది ఫంక్షనా? ఎస్ సార్. Navya, I'll tell you. Okay, before the time period of ఔరంగజేబ్, జిజియా పన్ను విధించడానికి ముందు దేశంలో అందరూ ఆ, జుట్టు పెంచుకొని వెనక ముడి వేసుకుని ఉండేవాళ్ళు. ఇంగ్లీష్లో టఫ్ట్ అని అంటారు. ఆ, మన వాళ్ళు సినిమా భాషలో, వేటకారం భాషలో మాట్లాడితే పిలకాన్ అంటారు. సంస్కృతంలో చెప్తే షిఖాన్ అంటారు. అందరూ జుట్టు ముడి వేసుకొని తిరిగేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు, ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు దూరం నుంచి ఎవరైనా చూసారనుకోండి వెనక నుంచి, ఇప్పుడు జడ ఉంది అని అంటే అర్థం ఏమి? ఆడవాళ్ళనా మగవాళ్ళనా? అమ్మాయి. అమ్మాయి అని అర్థం. జడ లేదు అంటే అబ్బాయి. బేసిక్ ఐడెంటిఫికేషన్ లాగా సిలో ఫంక్షన్ ని పెరాన్సెస్ తో ఐడెంటిఫై చేస్తారు. మీరు ఎప్పుడైనా ఇలా రాస్తారా? ఎస్ సార్. ఇలా రాసారా నవ్య? ఆహా, అలా రాయలేదు సార్. నైస్, ఇంకా నైస్. పక్కన ఇంట్ మెయిన్ అని ఉంటుంది కదా ఓకే, ఓకే, సార్. ఫర్గెట్ అబౌట్ మెయిన్ ఎవ్రీథింగ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ దిస్. లేదు సార్, అలా ఒక్కటే రాయలేదు సార్. ఇలా రాయలేదు కాబట్టి ఇది ఫంక్షన్ కాదు. గుడ్డి గుర్తు, రైట్? ఎస్ సార్. ప్రోగ్రాంలో మీరు ఇలా రాశారు కదా, ఎస్ సార్. ఇక్కడ ఇది ఉందంటే అర్థమేమి? ఫంక్షన్ అని సార్. ప్రోగ్రాంలో మీరు ఇలా రాశారు కదా, దానికి పేరు లేదు కదండి సార్. ఫర్గెట్ అబౌట్. బెయిర్ అంటే జత, పెరాన్సిస్ లేదు. ఇలా రాశారా లేదా? ఆ, రాయలేదు సార్. అంటే ప్రోగ్రాంలో మీరు ఫ్లోట్ డాటా టైపే వాడలేదా? ఏమో, కుడ్ బి. వాడాం సార్. వాడితే మీరు ఇలా వాడింటారు, మీరు ఇలా వాడుంటారు. కాన్సెప్ట్ రైటా? ఎస్ సార్. ఇలా అయితే వాడలేదు కదా, లేదు సార్. ఇలా వాడారు కదా. ఎస్ సార్. పక్కన ఇది ఉందా? ఏమో గుర్తులేదు సార్. అది ఓకే, ఉండదు. ఇది ఇలా ఉండదు. నౌ ద క్వశ్చన్ ఈస్, ఇది ఫంక్షనా కాదా? ఫంక్షన్ కాదు సార్. ఎలా చెప్పగలరు? పక్కన పెరాన్సిస్ లేదు ఎస్, కదండి సార్. బ్యూటిఫుల్. ప్రోగ్రాంలో ఇలా రాశారు కదా, ఎస్ సార్. అంటే అదేమైంటుంది? ఫంక్షన్ సార్. వెరీ నైస్. ప్రోగ్రాంలో ఇలా రాశారు కదా, ఎస్ సార్. అదేమైంటుంది? అది కూడా ఫంక్షన్ సార్. సింపుల్.
ఏ ఫంక్షన్ ఈజ్ ఐడెంటిఫైడ్ అంటే ఫంక్షన్ ని గుర్తించడానికి ఫంక్షన్ మీరు ఎలా గుర్తిస్తారు ఫంక్షన్ అంటే చివరిలో పెరాన్సస్ ఉంటుంది, దట్స్ ఇట్. అంటే పెరాన్సస్ ఉంటే అది ఫంక్షన్, పిలకుంటే అమ్మాయి, పిలక లేకపోతే అబ్బాయి అన్నంత సింపుల్ స్టేట్మెంట్. తబస్సం ఓకే, ఎస్ సార్. అక్షరార్థం అవుతుంది. ఎస్ సార్. సో ఫంక్షన్ అంటే ఇలా గుర్తించాలి. ప్లీజ్ ఐ ఆస్క్ యూ, ఈ రోజుకి చాలు, రైటా? ఈ రోజుకి చాలు, ఎందుకనంటే ఎక్కువ ఆలోచించినారు. ప్లీజ్ పాస్ట్ 2 days వీడియోస్ చూడండి, ఎందుకనంటే రేపు లైబ్రరీస్ ఐఓ ఫంక్షన్స్ అనే టాపిక్ మీదకి వెళ్ళిపోతాం. అక్కడ ఇంతవరకు జరిగినవన్నీ మీరు ఆ, వింటే కానీ రేపటి నుంచి మీరు ప్రోగ్రామింగ్ పార్ట్లోకి అడుగు పెట్టలేరు. అందుకోసం రైట్. తబస్సం మీరే జాగ్రత్త పడాల్సింది. తబస్సం, డల్, లిఖిత్ అండ్ అక్షర, రైట్? ఓకే సార్. ఎస్ సార్. నైస్, గుడ్.